Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో tsset కామర్స్ పేపర్ 2022కి సంబంధించిన పార్ట్ 2 వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 101 నుండి 150 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టోటల్ కామర్స్ పేపర్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఫస్ట్ 50 క్వశ్చన్స్ నేను పార్ట్ 1లో కవర్ చేసి ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇందులో రిమైనింగ్ 50 క్వశ్చన్స్ అంటే 101 నుండి 150 వరకు ఇందులో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్, మరి ఈ విశ్లేషణ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ఈ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం పేపర్ చూసినట్లయితే నాకు ఏమనిపించిందంటే క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. సో మినిమం అన్ని టాపిక్స్ ఎవరైతే ఒకసారి చదువుతారో వాళ్ళు చాలా సులభంగా, చాలా ఈజీగా ఈ తెలంగాణకు సంబంధించిన కామర్స్ సెట్ను క్వాలిఫై అవుతారు. కాబట్టి అన్ని టాపిక్ చదవండి. ఒకటిసారి లేదా 2 సార్లు చదివితే మీరు మంచి స్కోర్తో ఈ tsset కామర్స్ను క్వాలిఫై అవుతారు. ఇందులో ఇబ్బంది ఏం లేదు. మేము రాసినప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ అనేది చాలా టఫ్గా ఉండే. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండే. క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా నెట్ కంటే టఫ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే నాకు చాలా ఈజీగా అనిపించింది ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. సో కాబట్టి మీరు అందరూ కూడా పాస్ అవుతారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక నేను త్వరలోనే ఈ యూజీసీ నెట్ తర్వాత టీఎస్ సెట్కి సంబంధించి లేదా ఏపీ సెట్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా చేయబోతున్నాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఎవరైతే నెట్ రాయబోతున్నారో తర్వాత సెట్ రాయబోతున్నారో వారందరూ కూడా ఆ వీడియోలు ఉపయోగపడతాయి. ఇక మన ఈ పార్ట్ 2కి సంబంధించిన 101st క్వశ్చన్ నుండి 150th క్వశ్చన్స్ వరకు ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కమింగ్ టు 101st క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చారు. సో లిస్ట్ 1లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ 2లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఏంటనేది చూద్దాం. సో ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బి బ్రాంచ్ మేనేజర్, సి ఫోర్మెన్, డి ప్రొడక్షన్ మేనేజర్. లిస్ట్ 2లో టాప్ ఆర్ మిడిల్ మేనేజ్మెంట్, 2 మిడిల్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ లోవర్ మేనేజ్మెంట్, ఫోర్త్ వన్ ఆపరేటింగ్ ఫోర్స్. సో ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ విల్ బి కవర్డ్ అండర్ ఆపరేటింగ్ ఫోర్స్. ఇందులో కవర్ అవుతాడు. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ విల్ బి కవర్డ్ అండర్ ఆపరేటింగ్ ఫోర్స్. దెన్ నెక్స్ట్ బ్రాంచ్ మేనేజర్ విల్ బి కవర్డ్ అండర్ మిడిల్ మేనేజ్మెంట్ అండ్ ఫోర్మెన్ విల్ బి కవర్డ్ అండర్ లోవర్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విల్ బి ఇన్ టాప్ ఆర్ మిడిల్ మేనేజ్మెంట్. కాబట్టి A4, B2, C3 and D1. So this is the correct matching. So sales executive, operating force, branch manager, middle management, foreman, lower management, production manager in top or middle management. So this is the correct matching. సో మరి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే మనకు బిజినెస్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుండి కవర్ చేయడం జరుగుతుంది. సో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ రెండు కలిపి యూనిట్ 6లో ఇవ్వడం జరిగింది. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి మ్యాచింగ్ క్వశ్చన్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, మేనేజరియల్ స్టైల్స్ వాజ్ అనలైజ్డ్ బై డెవలపింగ్ మేనేజరియల్ గ్రిడ్ బై సో బ్లేక్ అండ్ మౌటన్. సో ఇది రీసెంట్గా నేను జేఎల్కి సంబంధించి కూడా నేను మేనేజ్మెంట్ నుంచి చాలా టాపిక్స్ పైన వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో మేనేజరియల్ గ్రిడ్ వాజ్ ప్రపౌండెడ్ బై బ్లేక్ అండ్ మౌటన్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇలా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్, థియరీ జెడ్ ఈజ్ ప్రపోజ్డ్ బై విలియం ఔచి. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. అసలు అంటే ఒక సెట్కు అడగాల్సిన స్థాయి ఇది కాదు, బట్ చాలా సింపుల్గా ఇచ్చారు. సో విలియం ఔచి, ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. జెడ్ థియరీ జెడ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు జపనీస్. సో జపనీస్ సంబంధించిన ఒక థియరీకి సంబంధించి వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, థియరీ జెడ్. సో దట్ ఈస్ విలియం ఔచి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. ద ఎసెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్ అండ్ an official wants to multiply subordinates but not rivals is made known through.
సో అందుబాటులో ఉన్న సమయాన్ని పూరించేటట్లు పని విస్తరిస్తుంది. మరియు ఒక అధికారి తన ప్రత్యర్థులను కాకుండా సబార్డినేట్లను పెంచుకోవాలని కొంటాడు. సో ఇది దేనికి ఏ సూత్రం యొక్క సారాంశం అంటే ఆప్షన్ ఏ పార్కిన్సన్ లా, 2 డిమాండ్ లా కాదు, పొల్లయానా ప్రిన్సిపల్, డి టాల్కాట్ ప్రిన్సిపల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పార్కిన్సన్ లా. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, motivational process and not the motivators as such is associated with. Options are 1 need hierarchy theory, 2 two factor theory, 3 erg theory, 4 expectancy theory. So here motivational process and not the motivators. So motivational process theory ni propound చేస్తుంది ఎవరు అంటే రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ. సో దీన్ని కూడా జేఎల్లో మనం చాలా బాగా కవర్ చేసాం. సో అక్కడ కూడా టాపిక్ వైజ్ బిట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ, రూమ్. సో ఎక్స్పెక్టెన్సీ థియరీ వాజ్ ప్రపోండెడ్ బై రూమ్స్. సో దిస్ ఈస్ ద ఆథర్ నేమ్. సో ఈ రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ అనేది మోటివేషన్ ప్రాసెస్ గురించి అనలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, the underlying principles of the combined code of conduct of corporate governance and conduct are A. acceptability, B. openness, C. integrity, D. accountability and responsibility. So the principles of the combined code of conduct of corporate governance and conduct are 2 principles ఉన్నాయి ఇక్కడ. Number 1 openness, number 2 D accountability and responsibility. So kabatti option B, option D are the correct one. So option B and D. Option B is openness, bahirangata. Option D accountability and responsibility, జవాబుదారితనం మరియు బాధ్యత. సో ఈ రెండు కూడా మనకు కార్పొరేట్ గవర్నెన్స్ ప్రిన్సిపల్గా మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ 3 is the correct one. Next one, a small group that forms to gain social advantage or special power is known as. So there is a special name for that, that is called as clique. దీన్ని సమూహం అంటాం. సో clique is a small group that forms to gain social advantage or special power is known as. అంటే ఒక చిన్న సమూహం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం పొందడానికి, సామాజిక ప్రయోజనం పొందడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న సమూహాన్ని క్లిక్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, when an employee is appraised by all the members in an organization like superiors, subordinates, peers and customers. సో ఇది ఆల్రౌండ్ అప్రైజల్ అంట. మనం ఆల్రౌండ్ అప్రైజల్ని మనం 360 డిగ్రీ అప్రైజల్గా పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, the technique that has been generally adopted by trade unions and management to reconcile their conflicting interests is called as 1 arbitration, 2 collective bargaining, 3 adjudication, 4th one conciliation. So the correct answer is collective bargaining. So itu employees association tarapuna to management tarapuna kabatti it is called as collective bargaining, samuhika berasaral antaru. Option 2 is the correct one. Next one, the tendency whereby a group reaches a decision by trying to minimize conflict, neglecting to critically test and evaluate ideas is termed as 1 group compromise, 2 group consensus, 3 group think, 4th one group cohesion. So it is called as group think. So option 3 is the correct one. సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిన ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిలేషన్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం అంటాం. సో నెక్స్ట్ వన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్ 111 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్యురేట్గా ఈచ్ సబ్జెక్ట్ నుండి ఈచ్ యూనిట్ నుండి 10 క్వశ్చన్స్ను అక్యురేట్గా కవర్ చేశారు పేపర్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ స్టాండ్స్ ఫర్ హియర్ cash reserve ratio, SLR stands for statutory liquidity ratio. CRR cash reserve ratio and statutory liquidity ratio is to ensure A liquidity position of bank, B financial position of bank, C profit position of bank. So these two ratios are maintained, two ratios are adopted or followed to maintain liquidity position of the bank. So that is the only option. So kabatti option
ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ 1లో ఏ మాత్రమే సరైనదంటే కాబట్టి 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్? సో నెంబర్ 1 ఆర్బీఐ. నాట్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ కూడా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నాటా, నాట్ ట్రూవా, కరెక్టా అనేది బాగా అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ అపెక్స్ వన్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. సిబిల్. సో సిబిల్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. సిబిల్ స్టాండ్స్ ఫర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. సో ఇది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి సిబిల్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులేటరీ బాడీ. ఇది క్రెడిట్ రేటింగ్ సంబంధించిన ఒక సంస్థ, ఒక ఏజెన్సీగా చెప్పవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులేటరీ బాడీ. మరి సెబీ రెగ్యులేటరీ బాడీ, ఐఆర్డిఏ కూడా రెగ్యులేటరీ బాడీ. సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఐఆర్డిఏ స్టాండ్స్ ఫర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులేటరీ బాడీ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఒక డిగ్రీ స్థాయి అంటే ఎంకామ్ స్థాయిలో అడగాల్సిన క్వశ్చన్ ఇది కూడా. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ ద లిస్ట్ 2 బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్. లిస్ట్ 1లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ 2లో వాటిని ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1955, కాబట్టి A2. నెక్స్ట్, సిడ్బీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1990, దట్ ఈస్ B1. B1 is the correct one. NABARD was established on 12th July 1982, అంటే C4. Next one, Exim Bank was established in the year 1981, therefore D3. So A2, B1, C4, D3. సో ఈ ఆప్షన్ ఏదైతే కరెక్ట్ ఉంది, మ్యాచింగ్ ఉందో దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. కాబట్టి A2, B1, C4, D3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూడండి, ALBM మీన్స్ ఆటోమేటెడ్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సో ఆటోమేటెడ్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నెంబర్ 1 NSSL, 2 SEBI, 3 NSDL, 4 CDSL. సో ఇక్కడ NSSL కాకుండా NSCCL అని ఉండాలి. NSCCL స్టాండ్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉండాలి, బట్ ఇక్కడ NSSL అని ఉంది. సో NSSL అనేది పర్టికులర్ ఫైనాన్షియల్ సెక్టార్లో కనబడతలేదు. సో కాబట్టి ఇట్ మస్ట్ బి NSCCL, నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో దట్ హ్యాస్ లాంచ్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఆటోమేటిక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. సో ఫస్ట్ టైం, కాబట్టి NSCCL ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కమిటీ విచ్ రికమెండెడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈజ్ శివరామన్ కమిటీ, నరసింహన్ కమిటీ, కేపీ కమిటీ, LC గుప్తా కమిటీ. సో మనకు చాలా వైడ్లీగా ఫేమస్ కమిటీ ఏంటంటే నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ రికమెండెడ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టార్. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఇఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడ్యూసెస్ ద బ్యాంక్ రేట్ బై 1%? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేస్తూ చేంజెస్ చేస్తుంటుంది. సో అందులో బ్యాంక్ రేట్ కనుక ఒకవేళ రెడ్యూస్ చేసినట్లయితే 1% రెడ్యూస్ చేసినట్లయితే అప్పుడు లిక్విడిటీ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే మోర్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఎందుకు లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుందంటే బ్యాంక్ రేట్ తగ్గగానే ఎక్కువ మంది లోన్ ఫెసిలిటీ, లోన్ను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది లోన్ ఉపయోగించుకుంటారు. కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ పొజిషన్ అనేది, అంటే అవైలబుల్ ఆఫ్ మనీ విల్ ఇంక్రీజ్. సో కాబట్టి మోర్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ అనేది మనం కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద సక్సెస్ ఆఫ్ ఈ-బ్యాంకింగ్ డిపెండ్స్ ఆన్ A. multi-layer security system, B. risk and surveillance system, C. updated flawless software, D. stringent legal framework. సో ఇక్కడ సక్సెస్ ఆఫ్ ఈ-బ్యాంకింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ 3 factors, దట్ ఈస్ మల్టీ-లేయర్ సెక్యూరిటీ సిస్టమ్, రిస్క్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్,
సి అప్డేటెడ్ ఫ్లాలెస్ సాఫ్ట్వేర్. ఈ 3 కూడా ఎసెన్షియల్స్ కాబట్టి ఏబిసిని కరెక్ట్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు ఏబిసి. మరి ఫోర్త్ వన్ ఏంటి? స్ట్రింజెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది దీనికి సంబంధించి కాదు. సో లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది కాదు. ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేది మనం కరెక్ట్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏబిసి ఆర్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూటెడ్? ఇది ఇంతకుముందు కూడా వచ్చింది, మ్యాచింగ్లో వచ్చింది, తర్వాత రెగ్యులేటరీ బాడీలో కూడా అడగడం జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో ఐఆర్డిఏ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1999. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. మరి ఐఆర్డిఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. సో ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1999. సో 2000 ఏప్రిల్ నుండి ఐఆర్డిఏ అనేది ఒక స్టాట్యూటరీ బాడీగా అమల్లోకి రావడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో 1999. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇందులో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్, వెన్ ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఒక డిగ్రీ స్థాయి క్వశ్చన్ ఇది కూడా. సో కాబట్టి జూలై, మరి ఎప్పుడు జూలైలో అంటే 12th జూలై అని చెప్పవచ్చు. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th జూలై 1982. ద హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. ఇది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటుంది, రీఫైనాన్సింగ్ చేస్తూ ఈ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కోసం పాటుపడుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఈజ్ ఎ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్. సో ఆర్బీఐ అండి, హెచ్డిఎఫ్సి కాదు, హెచ్ఎస్బిసి కాదు, హడ్కో కాదు. ఇట్ ఈస్ ద ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ స్టేజ్ ఆఫ్ ది, ఇప్పటి వరకు మనకు ఏం కంప్లీట్ అయింది? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనిట్ 7 అనేది కంప్లీట్ అయిపోయింది, 10 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఇక్కడ 121 నుండి మళ్ళీ ఏంటి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా దాదాపు చాలా టాపిక్స్ను టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ అని టైప్ చేయగానే ఆ వీడియోస్ అన్ని రివీల్ అవుతాయి, అందులో చూడండి. సో విచ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ జనరేట్స్ ద మోస్ట్ సేల్స్ రెవెన్యూ ఫర్ ద ఫర్మ్? సో మనకు 4 స్టేజెస్ ఉంటాయి, అందులో మ్యాచ్యూరిటీ స్టేజ్లో మనకు ఎక్కువ సేల్స్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రాఫిట్స్ కూడా ఎక్కువ జనరేట్ అవుతాయి, కాబట్టి మ్యాచ్యూరిటీ స్టేజ్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇక 4 స్టేజెస్ ఆల్రెడీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం వీడియోలో, ఇంట్రడక్టరీ, గ్రోత్, మ్యాచ్యూరిటీ అండ్ డిక్లైన్ స్టేజ్. దీస్ ఆర్ ద 4 స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ వన్, కాగ్నిటివ్ డిజానెన్స్ అకర్స్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ ది బయర్ డెసిషన్ ప్రాసెస్ మోడల్? సో కొనుగోలుదారు నిర్ణయ ప్రక్రియ నమూనా యొక్క ఏ దశలో అభిజ్ఞ వైరుధ్యం, కాగ్నిటివ్ డిజానెన్స్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆప్షన్ 1 నీడ్ రికగ్నిషన్, 2 ఇన్ఫర్మేషన్ సెర్చ్, 3 ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, 4th వన్ పోస్ట్ పర్చేస్ బిహేవియర్. కొనుగోలు తర్వాతనే ఇది కాగ్నిటివ్ డిజానెన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ స్టేజ్లో. కాబట్టి పోస్ట్ పర్చేస్ బిహేవియర్ అనేది 4th ఆప్షన్ మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఎ పర్సన్ విత్ ఇన్ ఎ రెఫరెన్స్ గ్రూప్ హూ బికాస్ ఆఫ్ స్పెషల్ స్కిల్స్, నాలెడ్జ్, పర్సనాలిటీ ఆర్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జర్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అదర్స్. Number 1 facilitator, number 2 brand ambassador, number 3 opinion leader, number 4 social role player. So correct option is opinion leader. Opinion leader is a person within reference group who because of special skills, knowledge, personality and other characteristics exerts influence on others. గ్రూప్లో ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అతన్ని మనం ఒపీనియన్ లీడర్గా మనం పిలవచ్చు. ఆప్షన్ 3 is the correct one. Next one, all of the following would be ways to segment within the category of psychographic segmentation. మనం సెగ్మెంటేషన్ బేసిస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని అప్లోడ్ చేశాను, చాలా పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. సో కేటగిరీ ఆఫ్ సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ ఎక్సెప్ట్. సో సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్కి సర్టెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి కాకుండా సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ ఫ్యాక్టర్స్ కాకుండా అదర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో number 1 social class, it is related to psychographic segmentation basis. Occupation is related to demographic factor. ఇది డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్లో వచ్చే ఒక ఫ్యాక్టర్ మన ఆక్యుపేషన్ అంటాం.
ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ ఫ్యాక్టర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. రిమైనింగ్ లైఫ్ స్టైల్, పర్సనాలిటీ, సోషల్ క్లాస్, లైఫ్ స్టైల్, పర్సనాలిటీ, ఈ 3 కూడా మనకు సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్లో ఫ్యాక్టర్స్గా మనం చెప్పవచ్చు. కాంది ఏంటంటే నెంబర్ 2 ఆక్యుపేషన్. మరి ఆక్యుపేషన్ కమ్స్ అండర్ డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్, 3 ఫండమెంటల్ ప్రైసింగ్ అప్రోచెస్ ఆర్ మార్కెట్ స్కిమ్మింగ్ ప్రైసెస్, న్యూట్రల్ ప్రైసింగ్ అండ్ పెనెట్రేషన్ ప్రైసింగ్ అనే థర్డ్ వన్. కాబట్టి మార్కెట్ పెనెట్రేషన్ ప్రైసింగ్ ఈజ్ ద థర్డ్ వన్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సర్వీసెస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్సెప్ట్ ఫర్. సో కింది వాటిలో అన్ని సర్వీసెస్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇందులో కాంది ఏదని అడుగుతున్నాడు. ఎక్సెప్ట్ అంటే కాంది ఏంటి? నెంబర్ 1 ఇంటాంజిబిలిటీ. ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సర్వీసెస్. మనకు కనబడదు సర్వీసెస్. హోమోజినిటీ, సజాతీయత, అన్ని సర్వీసెస్ అనేది ఒకే విధంగా ఉండవు కాబట్టి సజాతీయత అనేది కానిది, క్యారెక్టరిస్టిక్స్ కానిది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక పెరిషబిలిటీ అండ్ ఇన్సెపరబిలిటీ అనేది కూడా సర్వీసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా మనం చెప్పవచ్చు. మరి కాంది ఏంటంటే హోమోజినిటీ. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ కంపెనీస్ అబ్జెక్టివ్ వర్ టు రీచ్ మాసెస్ ఆఫ్ బయర్స్ that were geographically dispersed at a low cost per exposure, the company would likely to choose which of the following promotion forms. సో జాగ్రఫికల్గా చాలా ఏరియాలో డిస్పర్స్ అయినప్పుడు ఏ మెథడ్ యూజ్ చేసుకుని ప్రమోషన్ పర్పస్ యూజ్ చేసుకునే మార్కెటింగ్ మిక్స్ ఎలిమెంట్ ఏంటి అని అంటే నెంబర్ 1 అడ్వర్టైజింగ్. సో చాలా ఏరియాలో జాగ్రఫికల్గా ఎక్కువ మందికి రీచ్ కావడానికి సెలెక్ట్ చేసుకునేటువంటి మార్కెటింగ్ మిక్స్ ఎలిమెంట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ అని చెప్పవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. పర్సనల్ సెల్లింగ్, పబ్లిక్ రిలేషన్, సేల్స్ ప్రమోషన్, ఇవి కూడా లిమిటెడ్ కన్జ్యూమర్స్ లిమిటెడ్ ఏరియాని మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాస్గా రీచ్ అయ్యేది ఏంటంటే అడ్వర్టైజింగ్ అని చెప్పవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు సెల్లర్స్ బీయింగ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ లూజింగ్ సైట్స్ ఆఫ్ కన్జ్యూమర్ నీడ్స్. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో అతను కేవలం ప్రోడక్ట్కి సంబంధించి ఆలోచిస్తూ కన్జ్యూమర్కి అవసరమైన మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయడాన్ని మనం మార్కెటింగ్ మయోపియా అంటాం. సో మార్కెటింగ్ మయోపియా కాన్సెప్ట్ వాజ్ ప్రపౌండెడ్ బై థియోడర్ లెవిట్. సో దీన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం బిట్ బ్యాంక్లో, అది కూడా చూడండి. కాబట్టి మార్కెటింగ్ మయోపియా ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. Next, which of the following defines the total number of product lines offered by a company? So the total number of product lines offered by a company is called as product width. So ఎన్ని లైన్స్ అంటే వెడల్పు ఎన్ని లైన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో దాన్ని ప్రొడక్ట్ విడ్త్గా మనం చెప్పవచ్చు. సో అదర్ ప్రొడక్ట్ లెంత్, ప్రొడక్ట్ డెప్త్, ప్రొడక్ట్ హైట్ అనేది ఇవి డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రొడక్ట్ విడ్త్ రిలేటెడ్ టు టోటల్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ ఆఫర్డ్ బై ది కంపెనీ. దీన్ని ప్రోడక్ట్ మిక్స్లో మనం డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ను. ఇక నెక్స్ట్ వన్, అజర్షన్ ఏ, గివ్ అవేస్ అండ్ బై 1 get 1 బోగో, బై 1 get 1 సేల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెనెట్రేషన్ ప్రైసింగ్ అండ్ రీజన్ ద మ్యానుఫ్యాక్చరర్ టెంపరరీలీ లూజెస్ మనీ but does so in the hope of creating the interest in the new product. So assertion కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. మరి ఆప్షన్ 3 both A and R are true and R is the correct explanation of A. సో రెండు కూడా కరెక్ట్. ఇక R అనేది రీజన్ అనేది అజర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా సూట్ అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, గ్రీన్ మార్కెటింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ social marketing, 2 service marketing, 3 rural marketing, 4th one relationship marketing. So green marketing is a part of relationship marketing. Option 4 is the correct one. Next one, ఇక ఇప్పటి వరకు మనకు మార్కెటింగ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా వచ్చింది, అంటే 10 క్వశ్చన్స్ కవర్ కావాలి, బట్ 11th క్వశ్చన్ కూడా ఇందులో కవర్ అయింది మార్కెటింగ్ నుండి. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ నుండి కవర్ అవుతాయి. సో దీని నుండి కూడా మనం 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విచ్ ఏరియా ఆఫ్ బిజినెస్ లాస్, మరి
9th యూనిట్ ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ లాస్ నుండి డిఫరెంట్ లాస్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక్కడ. విచ్ ఏరియా ఆఫ్ బిజినెస్ లాస్ ఫోకసెస్ ఆన్ ది ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ వర్క్స్, అంటే కళాత్మక రచనల హక్కులను రక్షించడంలో వ్యాపార చట్టంలోని ఏ చట్టం దృష్టి పెడుతుంది? నంబర్ 1 కాంట్రాక్ట్ లా కాదు, సేల్స్ లా కాదు, థర్డ్ వన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా. సో కాబట్టి ఆప్షన్ 3 is the correct one. Intellectual property law will cover the rights of artistic works. కాబట్టి ఆప్షన్ 3 is the correct one. Next one, which contract type is not in a written format? Number 1 void contract, చెల్లని కాంట్రాక్ట్. voidable contract, చెల్లనేరని కాంట్రాక్ట్. 3 illegal contract, అక్రమ కాంట్రాక్ట్. ఫోర్త్ వన్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. సో అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అనేది రిటర్న్ ఫార్మ్లో ఉండదు. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. అమలు చేయలేని కాంట్రాక్ట్ మనం రిటర్న్గా రాసుకోలేం. నెక్స్ట్ వన్, ఏ వాయిడ్ అగ్రిమెంట్ ఫర్ ఎ కాంట్రాక్ట్ ఈజ్, ఒక కాంట్రాక్ట్ సంబంధించిన చెల్లని ఒప్పందం. 1 సేల్స్ అగ్రిమెంట్ కాదు, పర్చేజ్ అగ్రిమెంట్ కాదు, వేజరింగ్ అగ్రిమెంట్ ఈజ్ ది ఏ వాయిడ్ అగ్రిమెంట్ ఫర్ ఎ కాంట్రాక్ట్. వేజరింగ్ అగ్రిమెంటు చెల్లనేరంది, సో చెల్లనిదిగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా జిఎస్టీ బికేమ్ ఎఫెక్టివ్ ఫ్రమ్. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. జిఎస్టీ అనేది 1/7/2017 నుండి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి 1 జూలై 2017 ఈజ్ ది ఆన్సర్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జిఎస్టీ ఈజ్ ఏ డాష్ బేస్డ్ ట్యాక్స్, అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్గా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే ఎక్కడైతే వస్తువులను కొనుగోలు చేస్తారో ఆ ప్రదేశంలోనే జిఎస్టీని ఇంపోజ్ చేయడం, కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, జిఎస్టీ గురించి రెండో క్వశ్చన్ కూడా కవర్ అయితే ఇది థర్డ్ క్వశ్చన్ జిఎస్టీ గురించి. వాట్ డస్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ ఐజిఎస్టీ? ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. కాబట్టి ఆప్షన్ 3 ఇంటిగ్రేటెడ్ అని కరెక్ట్. ఇది కూడా చాలా సింపుల్, ఒక డిగ్రీ స్థాయిలో అడిగే క్వశ్చన్ కూడా కాదు ఇది. సో కాబట్టి 3 క్వశ్చన్స్ కూడా జిఎస్టీ నుండే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ప్రాస్పెక్టస్ గివ్స్ ఓన్లీ ఎ జనరల్ ఐడియా అబౌట్ సెక్యూరిటీస్, అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ గురించి జనరల్ ఐడియా ఇచ్చే ప్రాస్పెక్టస్ ఏంటంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఇది మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ గురించి ఓవరాల్గా తెలుసుకోవడానికి, అంటే జనరల్ ఐడియా పర్పస్ ఈ ప్రాస్పెక్టస్ని మనం చదువుతాం. కాబట్టి దాన్ని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ అసెస్సీ. సో ఇక్కడ వరకు మనకు లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయిందండి. సో అంటే దాదాపు 8 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ నుండి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది యూనిట్ 10. సో దీనిలో దాదాపు 12 క్వశ్చన్స్ కవర్ చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ నుండి. సో అవేంటో చూద్దాం మరి. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ అసెస్సీ ఈజ్ డిటర్మైన్డ్ ఫర్, మరి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఏ ఇయర్కి డిటర్మైన్ చేస్తామంటే అసెస్మెంట్ ఇయర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. మనం జనరల్గా ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ పైనే ఈ అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పేమెంట్ చేస్తాం. కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్ కూడా ప్రీవియస్ ఇయర్లోనే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రీవియస్ ఇయర్లో డిసైడ్ చేసిన రెసిడెన్షియల్ స్టేటస్ ఆధారంగా ట్యాక్స్ను డిసైడ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అసెస్మెంట్ ఇయర్, ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్. కరెక్ట్ వన్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. కాబట్టి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మనకు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C అండ్ 80CCD 1B ఎంత అంటే, సో ఇక్కడ మనకు 80Cలో మ్యాక్సిమం అమౌంట్ ఎంత అంటే 80Cలో 1,50,000 వరకు ఉంటుంది. తర్వాత 80CCD 1B కింద అడిషనల్ 50,000 ఉంటుంది. అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 2 lakh మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 1,25,000, ఆప్షన్ 2 ఇస్ ది 2 lakh. 80Cలో 1,50,000, 80CCD 1Bలో 50,000, టోటల్ అమౌంట్ అనేది 2 lakh. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ వన్.
నెక్స్ట్ వన్, టీడీఎస్ ఇన్ కేస్ ఆఫ్ శాలరీ షుడ్ బి డిపాజిటెడ్. అంటే శాలరీ సంబంధించిన కట్ చేసే టీడీఎస్ అనేది ఎన్ని రోజుల్లో డిపాజిట్ చేయాలి? నంబర్ 1, వితిన్ 15 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ సచ్ ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్. 2, వితిన్ 30 days. 3, వితిన్ 7 days ఆఫ్ ది సబ్సీక్వెంట్ మంత్ ఇన్ విచ్ టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్. అంటే టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో, అంటే ఏ మంత్లో అయితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారో దానికి తర్వాత మంత్లో 7 days లోపల దాన్ని డిపాజిట్ చేయాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అండర్ విచ్ హెడ్ విల్ ద సాలరీ రిసీవ్డ్ బై ఎ పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ బి ట్యాక్సబుల్. సో పార్ట్నర్ అనేది బిజినెస్ రిలేటెడ్, మరి దేని ఏ హెడ్లో దీన్ని కన్సిడర్ చేస్తామంటే ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 3 బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ కింద ఈ పార్ట్నర్ సంబంధించిన సాలరీని మనం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ హెడ్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఇదొక హెడ్, ఆ హెడ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ బిలో. సో కార్పొరేట్ ట్యాక్స్ అనేది యాక్చువల్లీ డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, బట్ ఇక్కడ చూపించారు. బట్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ అనేది మాత్రం డైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ రెండు కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ ట్యాక్స్ దట్ ఈజ్ లేవియబుల్ ఆన్ ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్. సో ఎస్టీసీజీ స్టాండ్స్ ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన we will charge 15% of tax. మరి వేట్ పైన ఇది ఈక్విటీ షేర్స్ పైన అంటున్నాడు. ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ యూనిట్స్ ఆఫ్ అన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్. సో ఎస్టీసీజీ అనేది రేట్ 15%గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 80 TTA. 80 TTA is related to interest on savings accounts, interest on savings deposits. ఈ సేవింగ్స్ డిపాజిట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ పైన 80 TTAలో మ్యాక్సిమం అమౌంట్ ఎంత అంటే 10,000 రూపీస్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. 10,000 బియాండ్ ఉన్న అమౌంట్ పైన ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 10,000 ఈజ్ ది డిడక్షన్ లిమిట్ అండర్ 80 TTA. నెక్స్ట్ వన్, ద అప్రోచ్ విచ్ సాటిస్ఫైస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్యాక్స్ లాస్ బట్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ లాస్ ఈజ్ నోన్ యాజ్. అంటే పన్ను చట్ట నిబంధనలను సంతృప్తిపరుస్తూ కానీ అట్టి చట్టాల ఉద్దేశాలకు అనుగుణంగా లేని విధానాన్ని ఇలా అంటారు. ట్యాక్స్ ఎవాజన్, పన్ను ఎగవేత. ట్యాక్స్ ప్లానింగ్ కాదు. ట్యాక్స్ అవాయిడెన్స్, పన్ను తప్పించుకోవడం. అంటే చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగిస్తూ మనం గవర్నమెంట్కి చెల్లించే పన్నును తప్పించుకునే విధానాన్ని మనం ట్యాక్స్ అవాయిడెన్స్, పన్నును తప్పించుకోవడం అని పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, the total income of a non-resident company is taxable at the rate of. అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ కంపెనీకి సంబంధించి ఏ రేటు? 20%, ఇట్ ఈస్ నాట్ 30%, 35, 40. సో 40% ఈజ్ ద కరెక్ట్ వన్. నాన్ రెసిడెంట్ కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ పైన డైరెక్ట్ 40% రేట్ ప్రకారం ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 115 JB relate to. Number 1, tonnage tax. Number 2, corporate dividend tax. MAT, minimum alternate tax in MAT antam. So it is 115 JB అనేది related to MAT, minimum alternate tax. సో రెగ్యులర్ ట్యాక్స్ రేట్స్ కాకుండా మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ విధానాన్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యాట్ను మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ మనం పిలుస్తాం. 4th వన్ జిఎస్టీ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి, 2022 కామర్స్ సెట్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 బై చూజింగ్ కరెక్ట్ ఆన్సర్. ఇక చూద్దాం. ఏ నార్మల్ రిటర్న్, బి రివైజ్డ్ రిటర్న్, సి బిలేటెడ్ రిటర్న్, డి లాస్ రిటర్న్. సో ఇక్కడ లిస్ట్ 2లో సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 139(1), 2లో సెక్షన్ 139(2), 3లో 3, 4లో 4, 5లో సెక్షన్ 139(5) ఇవ్వడం జరిగింది. కాబట్టి నార్మల్ రిటర్న్ అనేది
A1గా మనం చెప్పవచ్చు. సో నార్మల్ రిటర్న్ రిలేటెడ్ సెక్షన్ ఈజ్ సెక్షన్ 139(1). రివైజ్ రిటర్న్ B5గా చెప్పవచ్చు. అంటే రివైజ్ రిటర్న్ ఈజ్ కవర్డ్ అండర్ సెక్షన్ 139(5). సో కాబట్టి B5గా చెప్పవచ్చు. తర్వాత C4 అంటే బిలేటెడ్ రిటర్న్ మనం ఇట్ విల్ బి కవర్డ్ అండర్ సెక్షన్ 139(4). B4. మరి D లాస్ రిటర్న్ విల్ బి కవర్డ్ అండర్ 3. సో దట్ ఈస్ సెక్షన్ 139(3). మరి 139(2) ఈజ్ నాట్ రిలేటెడ్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ రిలేటెడ్ కాదు. సో కాబట్టి A1, B5, C4, D3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ మ్యాచింగ్. సో ఇదండి మనకు 2022 కామర్స్ సెట్ పేపర్ సంబంధించిన అనాలిసిస్. సో ఇందులో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీకు నేను వివరించాను. ఇక మనకు డీటెయిల్ బిట్స్ టాపిక్ వైజ్ అనేది నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఆ టాపిక్ వైజ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక్కటే సజెషన్ ఏంటంటే మొత్తం 10 యూనిట్స్ని మీరు ఒక్కసారి అన్ని టాపిక్ చదువుతూ మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే చాలా సింపుల్గా పాస్ అవుతారు. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా డైరెక్ట్గా ఉంది. మనం చాలా ఆలోచించి చాలా డీప్గా ఏం క్వశ్చన్స్ అడగడం లేదు కాబట్టి మీరు సులభంగా పాస్ కావడానికి అవకాశం ఉంది. ఇక ఇంకోటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ టీఎస్ కానీ ఏపీ సెట్ సిలబస్ తర్వాత యూజీసీ నెట్ సిలబస్ కూడా రెండు ఒకే విధంగా ఉన్నాయి. వాటి యూనిట్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ రెండు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఒకదానికి ప్రిపేర్ అయితే మీరు రెండింటికి అపియర్ కావచ్చు, రెండుని కూడా మీరు క్వాలిఫై కావచ్చు. ఇటు నెట్ క్వాలిఫై కావచ్చు, సెట్ కామర్స్ ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై కావచ్చు ఎట్ ఏ టైం. సో వాటికి సంబంధించిన అవేర్నెస్ వీడియో కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ టీఎస్ కామర్స్ పేపర్ 2022కి సంబంధించిన అనాలిసిస్. పార్ట్ 1 వీడియో కూడా మీరు చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.